స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిని ఎవరైతే గడుపుతారో, దేవుని సన్నిధిని ఎవరైతే మరి స్తుతిస్తారో, దేవుని సన్నిధి దేవునికి దగ్గరగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు తప్పగా తోడై ఉంటాడు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సందర్భం ఏమిటి అని అంటే, యాకోబు తన ఉన్న దేశాన్ని విడిచిపెట్టి తన మామ ఊరికి మరి వెళ్ళిపోవలసిన పరిస్థితి, భయాందోళనతో వెళ్ళిపోవలసిన పరిస్థితి, అలాగే మరి తన తల్లిదండ్రులు విడిచిపెట్టాల్సిన పరిస్థితి, తన కలిగిన మరి సమస్తము విడిచిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే మరి భయపడుతూ ఒక చోట సాయంకాలం చేరినప్పుడు, మరి పడుకున్నప్పుడు దేవుడు దర్శనమందు కనపడి, ఇదిగో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఈ దినం మరి యాకోబు పరిస్థితి ఒకవేళ నీకు ఉందేమో. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాక్యం ఒకవేళ మరి ఆనాడు జరిగిన చరిత్ర అయినప్పటికీ ఈ దినం మరి అనుభవిస్తున్న నీకు కూడా దేవుని వాక్యం వర్తిస్తుంది గనక ప్రతి ఒక్కరూను మరి ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న మరి సమాచారం ఏమిటనంటే, నీవు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉందేమో. నీ వ్యవసాయం, నీ పాడి పంటలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువుల్ని, నీ ఊరిని విడిచిపెట్టి మరొక స్థలానికి వెళ్ళిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అయితే మరి ఈ వాగ్దానం, అలాగే నీ వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి ఉద్యోగం కావచ్చు, అలాగే ప్రతి పరిస్థితిలో ఒకవేళ నష్టపోయి ప్రతి దాన్ని విడిచిపెట్టిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, మరి అన్నీ కోల్పోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే నీకు శుభవార్త ఏంటంటే, నిన్ను మరలా అదే స్థితిలోకి, అదే స్థానంలోనికి రప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక యాకోబుని ఏ విధంగా అయితే ఈ దేశానికి రప్పిస్తానంటున్నాడో, అయితే నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నువ్వు ఏవేవన్నీ కోల్పోయావు, ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రతి దాన్ని మరి రెండంతలుగా మరి నేను హెచ్చించి, యోబును హెచ్చించిన దేవుడు, మరి యాకోబుని దీవించిన దేవుడు, మరి రానున్న దినాల్లో చూస్తే యాకోబుని మరలా తిరిగి ఆ దేశానికి రప్పించాడు, ఆశీర్వాదంతో రప్పించాడు. కనుక నిన్ను అదే ఆశీర్వాదంలోనికి దేవుడు నింపబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం తండ్రి, నీకు వందనాలు. నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు నా తండ్రి అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నారు నాయన. ఆరోగ్యం కావచ్చు ప్రభా, వ్యవసాయం కావచ్చు ప్రభా, వ్యాపారాల్లో కావచ్చు నాయన, సామాజికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ప్రతి పరిస్థితిని నాయన, బంధువులుగా అందరినీ కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఏ విషయాల్లో అయితే నష్టపోయి ఉన్నారో ప్రతి జీవితంలో ప్రభా నాయన, నీ కార్యం మరలా చేస్తానని వాగ్దానం చేస్తున్నాం నాయన. అద్భుతం చేస్తానని వాగ్దానం చేస్తాను. మరలా తిరిగి క్షేమాన్ని రప్పిస్తానంటున్నావు తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ప్రజల సమయంలో ఆయా వ్యాధులకు గురైపోయినారో, రోగాలకు గురైపోయినారో నాయన, అపనిందలు, అవమానాలు నాయన ప్రభా నాయన, సమస్తానికి ప్రభా నాయన లోనే ఉన్నారు ప్రభా నాయన. వారందరినీ మీరు కనికరించండి, కృప చూపించండి, దీవించండి ప్రభా. ప్రార్థిస్తున్నాం ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే వ్యవసాయాలు, వ్యాపారాల్లో ప్రభా, పాడి పంటల్లో నష్టపోయిన ప్రతి బిడ్డకి నీ కాపుదలు ఉంచండి. వారందరినీ నాయన మీరు క్షేమానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, యుద్ధాలని ఆపమని ప్రభా నా తండ్రి. అలాగే ఆయా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ నాయన యుద్ధాల్లో ఉన్నారు ప్రభా. వారందరినీ క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను.
ఇతని ఎవరికి మ్యారేజ్ బర్త్డేనో ప్రభుని బిడ్డలను దీవిస్తున్న సంవత్సరం అంతా దైకిరీటం మనం ప్రార్థిస్తూ దేవుని బిడ్డ చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోగల ఉద్దేశాలు సమస్తములు మీరే తోడండి మహిం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచారని నమ్ముతున్నాను. మీరును బలపరచబడినట్లయితే ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాలు, అలాగే ప్రభు చిత్తమైతే దేవుని మాటలు మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడిని నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.